హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2025 ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఎంబీబీఎస్ కోర్స్కి సంబంధించి గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్స్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి టోటల్గా నేను ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో అలాగే మీరు ప్రయారిటీ ఆర్డర్ అనేది ఎలా పెట్టుకోవాలి, సో అలాగే సీట్ అలాట్మెంట్ అనేది ఎలా జరుగుతుంది, మనకి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, అలాగే స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉంటాయి. సో ఈ 4 రౌండ్స్కి సంబంధించిన రూల్స్ కూడా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అంటే సో ఎవరు ఈ 4 రౌండ్స్కి ఎలిజిబుల్ అవుతారు, సో అప్గ్రేడేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, సో ఈ 4 రౌండ్స్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతి ఒక్కటి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో వీడియో లెంత్ కొంచెం ఎక్కువే ఉంటుంది. సో ఎందుకంటే రూల్స్, రెగ్యులేషన్స్ అలాగే ప్రయారిటీ ఆర్డర్ మీరు ఎలా పెట్టుకోవాలి అన్నీ ఈరోజు ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. సో ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయింది కేవలం ఎంబీబీఎస్ కోర్స్కి మాత్రమే. బీడీఎస్ కోర్స్కి మళ్ళీ సపరేట్గా రిలీజ్ చేస్తారు, ఇది కేవలం ఎంబీబీఎస్కి మాత్రమే. అండ్ అలాగే ఇప్పుడు రిలీజ్ అయిన వెబ్ ఆప్షన్స్ కేవలం గవర్నమెంట్ కాలేజెస్లో సీట్స్కి అలాగే ప్రైవేట్ కాలేజెస్లో ఏ కేటగిరీ సీట్స్కి. సో మనం సీక్యూ అంటాం కదా, కాంపిటెంట్ అథారిటీ కోటాకి మాత్రమే. మేనేజ్మెంట్ కోటాకి మళ్ళీ సపరేట్గా రిలీజ్ చేస్తారు. సో ఫస్ట్ ఈ వెబ్ ఆప్షన్స్కి ఎవరు ఎలిజిబుల్ అంటే, సో ఎవరైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉందో, సో ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటే మీరు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఎలిజిబుల్. అలాగే సో కొద్దిమంది డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకపోవడం వల్ల, లేకపోతే ఏమైనా డీటెయిల్స్ ఇంకా వాళ్ళు అప్లోడ్ చేయకపోవడం వల్ల వాళ్ళది కొంచెం పెండింగ్ లిస్ట్లో నేమ్స్ వచ్చాయి. సో అలాంటి వాళ్ళకి ఒక టైం ఇచ్చారు, ఒక లింక్ ఇచ్చారు. సో అలా ఎవరైతే పెట్టుకుని ఉంటారో, సో గ్రీవెన్స్ సబ్మిట్ చేసి ఉంటారో, సో వాళ్ళకు కూడా నేమ్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు మెరిట్ లిస్ట్లో. సో వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. మీరు చెక్ చేసుకుంటూ ఉండండి, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి ఎవరైతే పెండింగ్ లిస్ట్లో ఉంటారో. సో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఇంకా నెక్స్ట్ ఎవరైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉంటారో వాళ్ళు ఈ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఎప్పుడు బిగిన్ అవుతుందంటే, సో 19th ఆగస్ట్ మార్నింగ్ 10 AM నుంచి బిగిన్ అవుతుంది. సో పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 22nd ఆగస్ట్ ఈవినింగ్ 5 PM లోపు మీరు పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనకి ఆంధ్రప్రదేశ్లో 1 టైం వెబ్ ఆప్షన్స్. సో 1 టైం వెబ్ ఆప్షన్స్ అంటే రౌండ్ 1కి, రౌండ్ 2కి, రౌండ్ 3కి, అలాగే స్ట్రే వేకెన్సీ రౌండ్ కూడా మీరు ఏవైతే ఆప్షన్స్ 22nd ఆగస్టు లోపు పెడతారో వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో మనకి టోటల్గా 35 కాలేజెస్ ఉన్నాయి. సో ఈ 35 కాలేజెస్ ప్రతి ఒక్కరు పెట్టాలి. సో మేల్స్కి వచ్చేసి 34 అండ్ ఫీమేల్స్కి వచ్చేసి 35 ఉంటాయి. ఎందుకంటే పద్మావతి కాలేజ్ అనేది మనకి ఉమెన్స్ కాలేజ్ కాబట్టి ఫీమేల్స్కి 35 కాలేజెస్ ఉంటాయి, మేల్స్కి 34 కాలేజెస్ ఉంటాయి. సో మీకు ఎంత టాప్ మార్క్స్ వచ్చినా సరే, ఎంత లీస్ట్ మార్క్స్ వచ్చినా సరే, ప్రతి ఒక్కరూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ 35 కాలేజెస్ పెడితేనే మీకు సేవ్ అవుతాయి వెబ్ ఆప్షన్స్. మీరు ఏ ఒక్క కాలేజ్ పెట్టకపోయినా కూడా మీ ఆప్షన్స్ సేవ్ అవ్వవు. సో అండ్ చెప్పాను కదా, రౌండ్ 1కి, 2కి, 3కి స్ట్రే వేకెన్సీ రౌండ్కి మీరు 22nd ఆగస్ట్ లోపు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెడతారో అవి మాత్రమే కన్సిడర్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. సో మీరు 22nd ఆగస్ట్ లోపు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాలి. ఈ 22nd ఆగస్టు తర్వాత మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి కుదరదు, మీరు ఆర్డర్ చేంజ్ చేయడానికి కూడా కుదరదు. మళ్ళీ చెప్తున్నాను, 22nd ఆగస్ట్ లోపు మీరు కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. 22nd ఆగస్టు తర్వాత మీరు చేంజ్ చేయడానికి ఉండదు. సో ఇదే ఆర్డర్ని మీరు ఏవైతే ఆర్డర్ పెడతారో 35 కాలేజెస్, అదే ఆర్డర్ని ఫస్ట్ రౌండ్కి, సెకండ్ రౌండ్కి, థర్డ్ రౌండ్కి కన్సిడర్ చేస్తారు. సో ఎవరైతే 22nd ఆగస్టులో పెట్టలేదో ఇంకా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటాలో ఎంబీబీఎస్ గవర్నమెంట్ ఏ కేటగిరీలో వాళ్ళు ఇంకా సీట్ తీసుకోలేరు. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే ఇంకా కౌన్సిలింగ్కి నాట్ ఎలిజిబుల్ అని. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. అండ్ మనకి టైం కూడా ఎక్కువ రోజులు ఇవ్వలేదు, ఒక 4 days టైం ఇచ్చారు అంతే. 19, 20, 21, 22. సో 4 days లోపు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి. సో ఏ వెబ్సైట్లో పెట్టాలంటే, సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్లో, సో మీరు ఎక్కడైతే అప్లికేషన్ పెట్టింటారో ఆ వెబ్సైట్లోనే మీరు పెట్టుకోవచ్చు. చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్లో మేల్ క్యాండిడేట్స్కి 34 కాలేజెస్ కనిపిస్తాయి, మీరు 34 కాలేజెస్ పెట్టాలి. ఫీమేల్స్కి అయితే పద్మావతి కాలేజ్ కూడా ఉంటుంది కాబట్టి 35 కాలేజెస్ కనిపిస్తాయి. సో మీరు 35 కాలేజెస్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్
ఇప్పుడు అందరి డౌట్ వచ్చేసి, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఏయూ రీజియన్ లోకల్ అనుకుందాం. సో ఏయూ రీజియన్ లోకల్ క్యాండిడేట్ ఏయూలో కాలేజెస్ పెట్టుకోవాలి, అలాగే ఎస్వియులో కాలేజెస్ కూడా పెట్టాలి. ఎందుకంటే సో మనకి ఏయూలో తీసుకున్న ఎస్వియులో తీసుకున్న 15% సీట్స్ అనేవి అన్రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి. ఈ అన్రిజర్వ్డ్ సీట్స్ ఏంటి అంటే ఏయూ రీజియన్ క్యాండిడేట్స్ ఎస్వియులో ఉన్న అన్రిజర్వ్డ్ సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు, అలాగే ఎస్వియు రీజియన్లో ఉన్న క్యాండిడేట్స్ ఏయూ రీజియన్లో ఉన్న అన్రిజర్వ్డ్ సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఏయూ కాలేజెస్ పెట్టాలి, ఏయూ రీజియన్ క్యాండిడేట్ ఏయూ కాలేజెస్ పెట్టాలి, అలాగే ఎస్వియు రీజియన్వి కూడా ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఓకే, అన్ని కాలేజెస్ మీరు పెట్టాల్సిందే. ఆటోమేటిక్గా మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు మీరు పెట్టుకునే ఆప్షన్స్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ పెట్టారు, నెక్స్ట్ కర్నూలు మెడికల్ కాలేజ్ పెట్టారు. సో మీరు ఇక్కడ ఆ కాలేజ్ పెడుతున్నారంటే ఆటోమేటిక్గా మీకు ఒకవేళ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్స్ లేవనుకోండి, సో మీరు మార్క్ దగ్గరికి వచ్చే వరకు నెక్స్ట్ కర్నూలులో చూస్తారు, కర్నూలులో సీట్ ఉంటే కర్నూలులో ఇచ్చేస్తారు. ఎందుకంటే 15% అన్రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి కాబట్టి. అలాగే మీకు ఇప్పుడు ప్రయారిటీ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలో కూడా చెప్తాను వినండి. సో ప్రయారిటీ ఆర్డర్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా సరే, సో మీకు ఆంధ్రప్రదేశ్లో మీకు 600 అబవ్ వచ్చినా సరే, మీకు 300 మార్క్స్ ఉన్నా సరే, సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న రూల్స్ ప్రకారం ఏంటి అంటే, సో మీరు మంచి కాలేజెసే ఫస్ట్ ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానీ, అలాగే కర్నూలు మెడికల్ కాలేజ్ కానీ, సో గుంటూరు మెడికల్ కాలేజ్ కానీ, రంగరాయ మెడికల్ కాలేజ్ కానీ, సో ఇలా టాప్ కాలేజెస్కి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకన్నా టాప్ కాలేజ్కే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి? సో చాలామంది ఏమడుగుతారంటే, అన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 480 మార్క్స్ వచ్చాయి, నేను బార్డర్ మార్క్స్లో ఉన్నాను కదా, సో నేను ఎన్ఆర్ఐ విశాఖపట్నం లేకపోతే విశ్వభారతి మెడికల్ కాలేజ్ని, సో ఇవి నాకు రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇవి నేను ఫస్ట్లో పెడతాను అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఆ మిస్టేక్ మీరు చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ఒక క్యాండిడేట్కి 511 మార్క్స్ వచ్చాయి, ఇంకో క్యాండిడేట్కి 510 మార్క్స్ వచ్చాయి. గుర్తుపెట్టుకోండి, మీకన్నా అంటే ఇప్పుడు 511 వచ్చిన క్యాండిడేట్ ఫస్ట్ సీట్ ఫిల్ చేస్తారు, అంటే ఈ క్యాండిడేట్కి సీట్ ఇచ్చిన తర్వాతనే నెక్స్ట్ 510 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్కి సీట్ ఇస్తారు. ఓకే, సో ఫస్ట్ 511 క్యాండిడేట్కి సీట్ ఇచ్చేస్తారు, నెక్స్ట్ ఈ 510 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్ దగ్గరికి వస్తారు. సో ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఏఎంసీ పెట్టాడు, సో చెక్ చేస్తారు ఈ ఏఎంసీ కాలేజెస్లో ఈ క్యాండిడేట్ దగ్గరికి వచ్చేంత వరకు సీట్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తారు. ఒకవేళ ఈ క్యాండిడేట్ దగ్గరికి వచ్చినప్పుడు ఏఎంసీలో సీట్స్ లేవనుకోండి, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏం పెట్టారని చూస్తారు. సెకండ్ ఆప్షన్ గుంటూరు పెట్టాడు అనుకుందాం, సో గుంటూరులో కూడా సీట్స్ లేకపోతే నెక్స్ట్ రంగరాయ మెడికల్ కాలేజ్ పెట్టారు అనుకుందాం, సో రంగరాయ మెడికల్ కాలేజ్లో సీట్స్ ఉంటే సీట్ ఇచ్చేస్తారు. అలా కాకుండా మీరు ఫస్ట్ ఏ విశ్వభారతి మెడికల్ కాలేజో లేకపోతే ఎన్ఆర్ఐ విశాఖపట్నమో, సో ఇలా కాలేజ్ పెట్టి తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజు, గుంటూరు మెడికల్ కాలేజు ఇవి పెట్టారనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ విశ్వభారతిలో చెక్ చేస్తారు, సీట్ ఉంటే సీట్ ఇచ్చేస్తారు, కిందవి కూడా చెక్ చేయరు. ఇంకా ఒకవేళ మీ మార్క్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈవెన్ దో గుంటూరు మెడికల్ కాలేజ్లో సీట్ ఉంది అనుకోండి, కానీ మీరు విశ్వభారతి మెడికల్ కాలేజ్ ఫస్ట్ పెట్టారు కాబట్టి ఈ కాలేజ్ చెక్ చేస్తారు, సీట్ ఉంటే అలాట్ చేసేస్తారు. సో కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకన్నా మంచి మార్క్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది, వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మీకు ఇస్తారు. సో ఆంధ్రప్రదేశ్లో మనకేంటంటే అందరూ అన్ని కాలేజెస్ పెట్టడానికి మ్యాండేటరీ చేశారు కాబట్టి, సో మీకన్నా ముందున్న వాళ్ళకి సీట్ వచ్చిన తర్వాతనే నెక్స్ట్ మీకు సీట్ ఇస్తారు. సో మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఏ సీట్స్ అయితే ఖాళీగా ఉన్నాయో, సో మీరు పెట్టిన ఆర్డర్ ప్రకారం ఏ కాలేజీలో అయితే వేకెన్సీ ఉందో దాని ప్రకారం ఇస్తారు. కాబట్టి మంచి కాలేజ్కి ప్రయారిటీ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. సో ఈ మిస్టేక్ అయితే మీరు చేయొద్దు. సో చాలా కష్టపడి చదివింటారు 2 years 3 years, సో ఇక్కడ మిస్టేక్ చేయొద్దు. చాలామంది చెప్పినా కూడా సో మళ్ళీ అలానే చేస్తామంటారు, సో అలా చేయకూడదు. మంచి కాలేజ్కి ప్రయారిటీ ఇవ్వాలి. సో అలానే మీరు ప్రయారిటీ ఆర్డర్ అనేది పెట్టుకోండి. సో కొద్దిమంది ఏం చూస్తారంటే, అన్న నాకు ఈ కాలేజ్ దగ్గర, సో మీకు ఈ కాలేజ్ దగ్గర అయితే సో ఫస్ట్ ఆ కట్ ఆఫ్ చూడండి, సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూడండి, దాని ప్రకారం మీరు డిసైడ్ చేసుకోండి. సో కాలేజ్ మంచిది అయితే, కాలేజ్ నిజంగా మంచిదైతే, సో మీకు దగ్గరగా కూడా ఉంటే సో మీరు ఆ కాలేజ్కి ప్రయారిటీ ఇవ్వచ్చు, కొంచెం పైకి పెట్టుకోవచ్చు. కాలేజ్ మంచిది అయితే మాత్రమే. సో ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడైనా కూడా సో కాలేజ్ మంచిదై ఉండాలి.
సెకండ్, సో ఒకవేళ కాలేజ్ మంచిది అయ్యింది, ఒకవేళ మీకు ఇంటికి దగ్గర కూడా ఉంటే మీరు కొంచెం అన్ని కాలేజెస్ కన్నా ప్రయారిటీ ఇవ్వచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ప్లేస్ చాలా ముఖ్యము, కాలేజ్ స్టడీ చాలా ముఖ్యం. మీరు ఏ కాలేజెస్ పెట్టుకునేటప్పుడు కూడా ఈ 2 ఫ్యాక్టర్స్ చాలా ముఖ్యము. దీన్ని మైండ్లో పెట్టుకొని మీరు కాలేజ్ పెట్టుకోండి. అండ్ కొత్త గవర్నమెంట్ కాలేజెస్కి ప్రయారిటీ ఇవ్వాలా లేకపోతే ఓల్డ్ ప్రైవేట్కి ఇవ్వాలా అంటే సో చూసుకోండి. ఎన్ఆర్ఐ గుంటూరు, ఆశ్రమ్ ఏలూరు, అలాగే నారాయణ నెల్లూరు, అండ్ నెక్స్ట్ అపోలో చిత్తూరు, జిఎస్ఎల్ రాజమండ్రి. సో ఈ కాలేజెస్ ఏంటి అంటే ప్రైవేట్ కాలేజెస్ అయినా కూడా బాగుంటాయి. సో మీరు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కన్నా ఈ కాలేజెస్కి ప్రయారిటీ ఇవ్వచ్చు ఒకవేళ మీరు ప్రైవేట్ డబ్బులు కడతాము అనుకుంటే. సో ఎందుకంటే కొత్త గవర్నమెంట్ కాలేజ్ కొత్తగా వచ్చాయి అండ్ నేను అక్కడ స్టూడెంట్స్తో కూడా మాట్లాడాను. సో కొంతమంది స్టూడెంట్స్ సాటిస్ఫైడ్, కొంతమంది స్టూడెంట్స్ చాలా డిస్సాటిస్ఫైడ్గా ఉన్నారు. సో అది పర్సనల్ డిసిషన్. సో ఇంకా మీరు డిసైడ్ అవ్వండి. సో మీరు ఎలా పెట్టుకోవాలో ప్రయారిటీ ఆర్డర్ నేను చెప్పాను. సో ఫస్ట్ టాప్ కాలేజ్కి ప్రయారిటీ ఇవ్వాలి. అండ్ కామన్గా స్టూడెంట్స్కి ఉన్న డౌట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రయారిటీ ఆర్డర్ సంబంధించి, మీరు దాని ప్రకారం డిసైడ్ అవ్వండి. అండ్ నెక్స్ట్ నేను చెప్పాను కదా, సో అందరూ అన్ని కాలేజెస్ పెట్టాలి. సో ఏయూ వాళ్ళైనా సరే ఏయూ పెట్టాలి, ఎస్వీయూలో పెట్టాలి, అందరు అన్ని కాలేజెస్ పెట్టాలి. సో దానికి సంబంధించి ఎవరు ఎక్కడ ఎలిజిబుల్ అవుతారు అని సో మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది సింగిల్ వెబ్ ఆప్షన్స్ దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఎవరైతే స్పెషల్ కేటగిరీస్ ఉంటారో, మీరు క్యాప్ కోటా కానీ, పర్సన్ విత్ డిజేబిలిటీ కానీ, సో ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ, ఒకవేళ కొన్ని స్పెషల్ కేటగిరీస్కి ఆల్రెడీ ప్రయారిటీ లిస్ట్, మెరిట్ లిస్ట్ ఇచ్చారు, కొన్ని వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు అన్న. మాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఇంకా క్యాప్ ప్రయారిటీ లిస్ట్ ఇవ్వలేదు కదా, మరి మేము కూడా ఇప్పుడే వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే మీ యొక్క స్పెషల్ కోటా ప్రయారిటీ లిస్ట్ కానీ మెరిట్ లిస్ట్ ఇవ్వకపోయినా సరే మీరు 22 ఆగస్టు లోపే వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో మీరు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టేసేయాలి. తర్వాత ఎప్పుడు ప్రయారిటీ లిస్ట్ వస్తే, ఎప్పుడు మెరిట్ లిస్ట్ వస్తే అప్పుడు మీ సీట్స్ అనేవి ఫిల్ చేస్తారు. కానీ మీకు మళ్ళీ అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఇవ్వరు. ఈ 22 ఆగస్టు లోపే మీరు కూడా స్పెషల్ కోటా వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చాలామందికి ఉండే డౌట్ వచ్చేసి, అన్న ఎంఆర్సి అంటే ఏంటి? సో ఎంఆర్సి అంటే వీళ్ళు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ క్యాండిడేట్ ఉన్నాడు. ఈ ఎస్సీ క్యాండిడేట్కి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎలా సీట్స్ అలాట్ చేస్తుందంటే, సో ఫస్ట్ అన్ని అన్రిజర్వ్డ్ సీట్స్ ఫిల్ అవుతాయి, ఆ తర్వాత ఓపెన్ కోటా సీట్స్ ఫిల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ క్యాండిడేట్ ఉన్నాడు. ఓపెన్ కోటా సీట్స్ అంటే ఓపెన్ టు ఎవ్రీబడి, ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఓపెన్ కోటాలో సీట్ తీసుకోవచ్చు. సో ఒక ఎస్సీ కేటగిరీ స్టూడెంట్ ఉన్నాడు, ఓపెన్ కోటా సీట్స్ ఫిల్ చేస్తారు. అంటే ఈ ప్రాసెస్ అంతా ఒక్కసారే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాసెస్ అంతా రౌండ్ 1 సీట్స్ అలాట్మెంట్ చేసేటప్పుడే చేస్తారు. సో రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ అన్రిజర్వ్డ్ సీట్స్ ఫిల్ చేస్తారు, తర్వాత ఓపెన్ కోటా సీట్స్ ఫిల్ చేస్తారు, తర్వాత రెస్పెక్టివ్ కేటగిరీస్వి ఫిల్ చేస్తారు. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి? అన్రిజర్వ్డ్ సీట్స్ ఫిల్ చేశారు, నెక్స్ట్ ఓపెన్ కోటా సీట్స్ ఫిల్ చేస్తున్నారు. ఫిల్ చేసేటప్పుడు ఒక ఎస్సీ కేటగిరీ స్టూడెంట్కి ఓపెన్ కోటాలో గుంటూరు మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. ఇంకా కంప్లీట్ అవ్వలేదు ప్రాసెస్. ఫస్ట్ స్టెప్లో ఏంటి అంటే ఓపెన్ కోటాలో గుంటూరు మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. నెక్స్ట్ గుంటూరు మెడికల్ కాలేజీలో సీటు టెంపరీగా ఫిక్స్ చేసి ఉంటుంది. నెక్స్ట్ అతను ఆర్డర్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ పెట్టాడు, గుంటూరు మెడికల్ కాలేజ్ పెట్టాడు. ఓపెన్ కోటాలో ఆంధ్ర మెడికల్ కాలేజీలో వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ మనకి క్యాస్ట్ రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ కేటగిరీ సీట్స్ ఫిల్ చేసేటప్పుడు ఏఎంసీలో ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్స్ వేకెన్సీ ఉంది. సో ఇతను గుంటూరు మెడికల్ కాలేజ్ కన్నా పైన ఆంధ్ర మెడికల్ కాలేజ్ పెట్టాడు. సో ఎస్సీ కేటగిరీలో సీట్ వేకెన్సీ ఉంది కాబట్టి సో ఈ ఓపెన్ కేటగిరీ సీటు క్యాన్సిల్ అయిపోయి ఎస్సీలో సీటు ఫిల్ చేస్తారు. సో ఎస్సీలో సీట్ ఫిల్ చేసిన తర్వాత ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇదంతా రౌండ్ 1లోనే ఫస్ట్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అన్నట్టు. సో మొత్తం అన్ని సీట్స్ ఫిల్ చేసిన తర్వాత కేటగిరీస్వి కూడా మనకి అలాట్మెంట్ లిస్ట్ ఇస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, అతనికి ఓపెన్ కేటగిరీలో ఉన్న సీటు నుంచి ఎస్సీ కేటగిరీకి మారింది, అంటే వేరే కాలేజ్కి మారింది. సో అలా ఓపెన్ కేటగిరీ నుంచి వాళ్ళ రిజర్వేషన్ ఎస్సీ ఉపయోగించుకున్నాడు కాబట్టి సో ఇక్కడ ఓపెన్ కేటగిరీ సీట్ అనేది ఎంఆర్సీ సీట్ లాగా మారిపోతుంది.
సో ఈ ఎంఆర్సీ ఈ ఓపెన్ కేటగిరీ సీట్ ఎవరికి ఇస్తారంటే ఇంకొక ఎస్సీ స్టూడెంట్కి ఇస్తాడు, ఇంకొక ఎస్సీ స్టూడెంట్కే ఇస్తారు. సో ఇలా ఓపెన్ నుంచి ఒక కేటగిరీ స్టూడెంట్ ఆ కేటగిరీలోకి సీటు తీసుకుంటే ఆ ఓపెన్ కేటగిరీ సీటు కూడా ఎస్సీ సీట్ లాగా మారిపోతుంది. అంటే ఒకవేళ బీసీఏ స్టూడెంట్ తీసుకుంటే బీసీఏ సీట్ లాగా మారిపోతుంది. సో దీన్ని మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్ ఓకే ఎంఆర్సీ సీట్స్ అని అంటారు. సో ఇది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, సో గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, సో ఎవరికైతే మీరు ఇప్పుడు ఆప్షన్స్ పెడతారు, ఆప్షన్స్ పెట్టేసిన తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది మీ మొబైల్ ఫోన్కి వస్తుంది. సో లేకపోతే మీకు వెబ్సైట్లో లిస్ట్ పెడతారు, వెబ్సైట్లో లిస్ట్లో చెక్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు లాగిన్ అయిన తర్వాత మీకు అలాట్మెంట్ లెటర్ కూడా ఇస్తారు, మీకు సీట్ వచ్చిందో లేదో కూడా లాగిన్ అయ్యి కూడా తెలుసుకోవచ్చు. ఇలా 3 విధాలుగా మీకు సీట్ వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు. ఒకటి మెసేజ్, ఇంకొకటి అలాట్మెంట్ లిస్ట్, ఇంకొకటి మీరు లాగిన్ అయితే మీకు సీట్ వచ్చిందో లేదో తెలిసిపోతుంది. సో ఎవరైతే సీట్ వచ్చిన క్యాండిడేట్స్ ఉంటారో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి 10,600 రూపీస్ పే చేయాలి. ఇది యూనివర్సిటీ ఫీ. ఇది పే చేసిన తర్వాత మీకు అలాట్మెంట్ లెటర్ ఇస్తారు. సో ఈ అలాట్మెంట్ లెటరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే ఫీజు ఇవి 3 తీసుకెళ్ళి కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో దీన్ని మనం రిపోర్టింగ్ ప్రాసెస్ అని అంటాం. అలా ఎవరైతే కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేస్తారో వాళ్ళే ఫర్దర్ రౌండ్స్కి ఎలిజిబుల్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకవేళ మీకు ఫస్ట్ రౌండ్లో సీట్ ఏం రాలేదు, ఆటోమేటిక్గా మీరు రౌండ్ 2కి ఎలిజిబుల్ అవుతారు. మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టింటారు కదా రౌండ్ 1లో, సో ఆ వెబ్ ఆప్షన్స్ రౌండ్ 2 కూడా కన్సిడర్ చేస్తారు. ఆటోమేటిక్గా మీరు ఎలిజిబుల్ అవుతారు. సో మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఒకవేళ రౌండ్ 1లో సీట్ రాకపోతే ఆటోమేటిక్గా రౌండ్ 2కి ఎలిజిబుల్ అయిపోతారు. మీరు జస్ట్ వెయిట్ చేస్తూ ఉండాలి. ఓకే, రౌండ్ 1లో సీట్ వచ్చిందన్న, సో సీట్ వచ్చిన తర్వాత కాలేజీకి వెళ్ళి కూడా జాయిన్ అయిపోయారు. సో కాలేజీకి వెళ్ళి జాయిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ కొద్దిమంది క్యాండిడేట్స్ ఉంటారు, సో ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6th 7th, సో 7th ప్లేస్లో పెట్టిన కాలేజీలో సీట్ వచ్చి ఉంటుంది. కాలేజీకి వెళ్ళి జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిపోయిన తర్వాత కాలేజ్ ఏమో బాగా నచ్చుంటుంది. సో వాళ్ళ డిసిషన్ చేంజ్ చేసుకొని మాకు ఈ పైన 6 కాలేజెస్ కూడా వద్దు, సో మాకు 7th ప్లేస్లో ఉన్న కాలేజ్లోనే సీటు కావాలి, మాకు ఇంకా అప్గ్రేడేషన్ వద్దు అనుకున్న క్యాండిడేట్స్ ఏంటి అంటే వాళ్ళకి రీటైన్ ఆప్షన్ అనేది ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక 7 ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్టుకున్న ఆప్షన్స్లో 7th ప్లేస్లో మీకు సీట్ వచ్చింది రౌండ్ 1లో, కాలేజ్లో కూడా జాయిన్ అయిపోయారు. వన్స్ మీకు 7th ప్లేస్లో సీట్ వచ్చిన తర్వాత ఇంకా కింద ఉన్న 8th 9th 10th 11th ఇవన్నీ డిలీట్ అయిపోతాయి ఆప్షన్స్. ఒకవేళ మీకు రౌండ్ 2లో అప్గ్రేడ్ అవుతే పైన ఉన్న 6 కాలేజీల్లో మాత్రమే అప్గ్రేడ్ అవుతుంది, కింద ఉన్న కాలేజీకి అవ్వదు. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కానీ స్టూడెంట్ ఏంటి అంటే ఈ 7th కాలేజ్ బాగా నచ్చింది, పైన టాప్ 6 కూడా వద్దనుకుంటున్నాడు. అలాంటి వాళ్ళు ఏంటి అంటే రీటైన్ ఆప్షన్ ఒకటి ఇస్తారు వెబ్సైట్లో. సో అప్పుడు మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఆ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేస్తే మీకు ఇంకా 7th ప్లేస్లో మీకు ఏ కాలేజ్ అయితే వచ్చి ఉంటుందో అదే కాలేజ్లోనే మీ సీట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. మీకు రౌండ్ 2కి అప్గ్రేడేషన్ అవ్వదు, రౌండ్ 3కి అప్గ్రేడేషన్ అవ్వదు. అదే కాలేజ్లో సీట్ కావాలనుకున్నారు కాబట్టి అదే కాలేజ్లో ఉంటుంది. ఓకే, సో అది రీటైన్ ఆప్షన్కి సంబంధించి. అలా కాకుండా చాలామంది క్యాండిడేట్స్ ఏమంటారు అన్న నాకు ఇంకా మంచి కాలేజ్ కోసం చూస్తున్నాను అనుకున్న క్యాండిడేట్స్ ఏంటి అంటే మీరు ఏం చేయాలంటే జస్ట్ కాలేజీకి వెళ్ళి జాయిన్ అయిపోయిన తర్వాత జస్ట్ రౌండ్ 2 కోసం వెయిట్ చేయండి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఆటోమేటిక్గా మీకు ఈ టాప్ 6 కాలేజెస్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే ఆటోమేటిక్గా అలాట్ అనేది చేసేస్తారు. ఆటోమేటిక్గా అలాట్మెంట్ అనేది అప్గ్రేడేషన్ అనేది అవుతుంది. ఒకవేళ అప్గ్రేడేషన్ అనేది అవ్వకపోతే 7th ప్లేస్లో వచ్చిన కాలేజీలో సీట్ అనేది అలానే ఉంటుంది. ఓకే, సో ఇది రౌండ్ 1లో సీట్ వచ్చి కాలేజీలో జాయిన్ అయిపోయిన వాళ్ళకి ఉండే ఆప్షన్స్. అన్న మాకు రౌండ్ 1లో సీట్ వచ్చింది కానీ కాలేజీలో జాయిన్ అవ్వకపోతే ఏమవుతుందంటే రౌండ్ 1లో మీకు సీట్ వచ్చినా కాలేజీలో జాయిన్ అవ్వకపోతే మీకు వచ్చిన సీటు పోతుంది. తర్వాత రౌండ్ 2కి 3కి స్టే వేకెన్సీ రౌండ్కి ఎలిజిబుల్ అయిపోతారు. ఇంకా మీకు నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. ఇంకా మీకు ఆంధ్రప్రదేశ్లో స్టేట్ కోటాలో ఎంబీబీఎస్ గవర్నమెంట్ ప్రైవేట్ కేటగిరీకి నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. వన్స్ మీకు సీట్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వకపోతే ఫర్దర్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్. ఇంకా మీకు గవర్నమెంట్ ఏ కేటగిరీ ఎంబీబీఎస్కి నాట్ ఎలిజిబుల్
అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి సీట్ వస్తే మ్యాండేటరీగా జాయిన్ అవ్వాలి. సో అది ఏ కాలేజీలో అయినా కూడా జాయిన్ అయ్యి కావాలంటే బెటర్ కాలేజ్ కోసం అప్గ్రేడేషన్కి వెళ్ళాలి. అంతేగాని జాయిన్ అవ్వకపోతే ఫర్దర్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, రౌండ్ 1లో అయినా అదే సరే, రౌండ్ 2 అయినా సరే, రౌండ్ 3 అయినా సరే, సీట్ వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వకపోతే ఆ సీటు పోతుంది, తర్వాత రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. ఓకే, సో నెక్స్ట్ రౌండ్ 1లో సీట్ వచ్చింది, కాలేజీలో జాయిన్ అయిపోయారు. నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో రౌండ్ 1 అయిన తర్వాత ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 2 జరుగుతుంది. ఇప్పుడు కొద్దిమంది క్యాండిడేట్స్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో రౌండ్ 1లో జాయిన్ అయ్యి ఉంటారు, ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో కూడా సీట్ వచ్చి ఉంటుంది, ఇంకా బెటర్ కాలేజ్ ఏదో ఒక ఎయిమ్స్లో సీట్ వచ్చి ఉంటుంది. అలాంటి క్యాండిడేట్స్ ఏంటి అంటే సో మీరు ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉంటుంది. ఎవరికైతే ఏపీలో సీట్ వచ్చి ఆల్ ఇండియా కోటాలో ఇంకా బెటర్ కాలేజీలో సీట్ వస్తే, లేకపోతే వాళ్ళు ఏదైనా స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేస్తూ వేరే ఏదైనా స్టేట్లో బెటర్ కాలేజీలో సీట్ వస్తే మీరు ఆంధ్రప్రదేశ్లో సీట్ క్యాన్సిల్ చేసుకొని బెటర్ కాలేజీలోకి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సో దీన్ని ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అంటారు. సో మీకు ఆప్షన్ అనేది ఇస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఎవరికి అంటే మీరు వేరే ఎక్కడన్నా ఇంకా మంచి కాలేజీలో సీట్ వచ్చి సో మీరు ఆంధ్రప్రదేశ్లో క్యాన్సిల్ చేసుకొని అక్కడ జాయిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి మాత్రమే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్. సో రౌండ్ 1 అయినా రౌండ్ 2 అయినా ఫ్రీ ఎగ్జిట్ అంటే ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ ఫేజ్ 2లో కూడా అంతే. సో ఇప్పుడు రౌండ్ 1లో ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది, రౌండ్ 2లో ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ వచ్చి ఉంటుంది. సో మీరేంటి అంటే ఇంకా రౌండ్ 1లో వచ్చిన కాలేజ్ మీకు ఉండదు, మళ్ళీ మేము గుంటూరులోనే జాయిన్ అవుతామంటే కుదరదు, ఖచ్చితంగా ఆంధ్ర మెడికల్ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయిపోవాల్సిందే. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మీకు గుంటూరు మెడికల్ కాలేజ్లో కస్టడియన్ సర్టిఫికేటు ఫీజు పే చేసినట్టు ఇస్తారు. సో ఆ సర్టిఫికేట్స్ తీసుకొని ఆంధ్ర మెడికల్ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో మీరు రౌండ్ 1లో యూనివర్సిటీ ఫీ పే చేసి ఉంటే మీరు మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరికన్నా రౌండ్ 2లో కొత్తగా సీట్ వస్తే వాళ్ళు మళ్ళీ కొత్తగా సీట్ అనేది ఫిల్ చేయాలి. సో అలా సేమ్ మళ్ళీ ఒకవేళ రౌండ్ 2లో వచ్చిన కాలేజీ మీరు కావాలి మాకు అప్గ్రేడేషన్ వద్దు అనుకుంటే రీటైన్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో ఇలా ఒక క్యాండిడేట్ ఏంటి అంటే రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి, రౌండ్ 2 నుంచి రౌండ్ 3 వరకు మంచి కాలేజ్ కోసం అప్గ్రేడేషన్ కోసం ట్రై చేయొచ్చు. స్ట్రే వేకెన్సీ రౌండ్లో అప్గ్రేడేషన్కి ఛాన్స్ ఉండదు. ఏదైతే రౌండ్ 3 వరకు మీకు కాలేజ్ ఉంటుందో ఇంకా అదే ఫైనల్. రౌండ్ 3 నుంచి స్ట్రే వేకెన్సీ రౌండ్కి అప్గ్రేడేషన్ అనేది ఉండదు. సో ఇది రూల్స్ అనేవి ఇలా ఉంటాయి. సీట్ వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వాలి, జాయిన్ అవ్వకపోతే నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. ఓకే, సో స్ట్రే వేకెన్సీ రౌండ్ ఎవరికి అంటే ఎవరికైతే ఈ గవర్నమెంట్ ప్రైవేట్ కేటగిరీలో అప్పటి వరకు అసలు సీట్ అనేది వచ్చి ఉండదో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మీకు సీట్ అలాట్ అయ్యి మీరు జాయిన్ అవ్వకపోయినా కూడా స్ట్రే వేకెన్సీ రౌండ్కి నాట్ ఎలిజిబులే, జాయిన్ అయినా కూడా స్ట్రే వేకెన్సీ రౌండ్కి నాట్ ఎలిజిబులే. అసలు సీట్ రాని క్యాండిడేట్స్ స్ట్రే వేకెన్సీ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. అది గవర్నమెంట్ కోటాలో అయినా సరే, మేనేజ్మెంట్ కోటాలో అయినా సరే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది డిస్కంటిన్యూయేషన్ ఫీ ఎవరి కోసం అంటే ఇప్పుడు మీరు కాలేజీలో జాయిన్ అయిపోయిన తర్వాత సో మళ్ళీ మీరు మీ సీట్ని క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే సో ఇప్పుడు మనకి ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ అని కొన్ని ఇస్తారు. ఆ ఫ్రీ ఎగ్జిట్ డేట్ లోపు మీరు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే వేరే మీకు ఏదైనా రీజన్ వల్ల ఒకవేళ ఫ్రీ ఎగ్జిట్ డేట్ లోపు మీరు క్యాన్సిల్ చేసుకోకుండా తర్వాత క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే డిస్కంటిన్యూషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో ఎంబీబీఎస్ అయితే 3,54,000 పే చేయాల్సి ఉంటుంది. సో మోస్ట్లీ ఎవరు డిస్కంటిన్యూషన్ తీసుకోరు. సో ఒకవేళ చేసుకుంటే ఇంకా మనం ఆ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కొద్దిమంది క్యాండిడేట్స్ కాంపిటెంట్ అథారిటీ కోటా నుంచి మేనేజ్మెంట్ కోటాకి, మేనేజ్మెంట్ కోటా నుంచి కాంపిటెంట్ అథారిటీ కోటాకి వెళ్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఎలా ఉంటారు అంటే మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1లో జాయిన్ అయ్యి ఉంటారు. సో కానీ కాంపిటెంట్ అథారిటీ కోటాలో అంటే గవర్నమెంట్ కోటాలో రౌండ్ 2లో ట్రై చేయాలనుకుంటారు. మీరు రౌండ్ 2లో ట్రై చేయొచ్చు, రౌండ్ 3లో కూడా ట్రై చేయొచ్చు. మీకు ఒకవేళ రౌండ్ 2 రౌండ్ 3లో సీట్ వస్తే మేనేజ్మెంట్ కోటాలో సీట్ క్యాన్సిల్ చేసుకొని సో గవర్నమెంట్ కోటాలో వచ్చిన సీటు జాయిన్ అవ్వచ్చు. మీ ఫీజు మొత్తం మీకు వెనక్కి ఇస్తారు, కేవలం యూనివర్సిటీ ఫీ అనేది మీకు వెనక్కి రాదు అంతే. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్రెడీ ఫీజు ఎంత ఉంటుంది కాలేజెస్లో అనేది నేను ప్రీవియస్ వీడియోస్లోనే డిస్కస్ చేశాను. సో ఇవి 4 రౌండ్స్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ప్రయారిటీ ఆర్డర్ సంబంధించి, ఎంఆర్స్కి సంబంధించి
అండ్ వన్ టైం వెబ్ ఆప్షన్స్కి సంబంధించి. సో దీని ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి. అంటే ఎవ్రీ రౌండ్ జరిగినప్పుడు సో ప్రతి రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు రూల్స్ చెప్తూ ఉంటాను. సో మన ఛానల్లో వీడియోస్కి మీరు రెగ్యులర్గా అప్డేటెడ్లో ఉండండి. సో ప్రతి రౌండ్కి మీరు ఎలిజిబుల్ అవ్వరా ప్రతి ఒక్కటి నేను వీడియోస్ చేస్తుంటాను. సో ఈ వీడియోలో ఏంటి అంటే మొత్తం ఒకటేసారి మీకు ఒక అవగాహన కోసం ఒక ఓవరాల్గా చెప్పాను. సో ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.